నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని, అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు సునయన ఆడిటోరియంలో 65వ అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో ఉన్న సునయన ఆడిటోరియంలో 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ 1992వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాది సమగ్రమైన స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం అన్న థీమ్తో ఈ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతిభను అంగవైకల్యం అడ్డుకోలేదని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు నిరూపించారన్నారు. హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్ శరీర భాగాలు చాలా వరకు పనిచేయవని, పూర్తిగా కుర్చీకి పరిమితమై ఉంటారన్నారు. ప్రపంచంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు ఇప్పటికీ చాలామందికి గైడ్గా ఉంటాయని తెలిపారు. భారతదేశంలో సుధాచంద్రన్ కూడా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు. అలాగే ఒలింపిక్స్లో పాల్గొని ఎంతోమంది గోల్డ్, సిల్వర్ పతకాలను సాధించారని, అటువంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని బలపరిచి సమాజ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతుల కోసం నగరంలో నిర్మిస్తున్న వసతి గృహం దాదాపుగా 80% పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 17 బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీలు గుర్తించడం జరిగిందని, ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిఎస్ఆర్ కింద విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ అన్ని జన్మలలో ఉత్తమ జన్మ మానవ జన్మ అన్నారు. 2016వ సంవత్సరంలో 21 డిజేబిలిటీస్ ఉన్నవారికి విద్య, ఉద్యోగ తదితర అంశాలపై హక్కులు కల్పిస్తూ చట్టం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. చట్టాలను వినియోగించుకొని వారి హక్కులను పొందాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెలలో విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాలను సందర్శించి జిల్లా కలెక్టర్ సహకారంతో వారికి అవసరమైన మౌలిక వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ఆవరణలో శాశ్వత లోక్ అదాలత్ కార్యాలయం కూడా ఉందని, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో లోపాలపై తమకు ఫిర్యాదులు వస్తే టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫిర్యాదు చేస్తే ఉచితంగా న్యాయ సేవలు అందచేయటం జరుగుతుందని తెలిపారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాధికారి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం చివరిలో కలెక్టర్ ఈరన్న వెంకటస్వామి అనే విభిన్న ప్రతిభావంతులతో సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో సిపిఓ హిమ ప్రభాకర రాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాధికారి రైస్ ఫాతిమా, డిఆర్డిఏ ఇన్ఛార్జి పీడి నాగ శివలీల, డిఎస్ఓ రాజా రఘువీర్, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండోది బ్యాక్లాగ్ వేకెన్సీ మొన్నే డిస్కస్ చేయడం జరిగింది. ఒక 17-18 దాకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. మనం వెరిఫై చేశారు. 60 ఉన్నారో మీ అసిస్టెంట్ చెప్పారు. డెఫినెట్ గా బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎక్స్టెన్షన్ జీవో రావాలి. అది రాగానే ఖచ్చితంగా అన్ని వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సో మూడోది ఒక వారంటీ గురించి ల్యాప్టాప్స్ అన్ని ఇస్తున్నారు కదా, వాటికి వారంటీ శాంక్షన్ లేట్ అవుతున్నట్టున్నారు. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకోండి. ఎవరైనా మంత్ మనం ప్రొసీజర్ పాలసీ ప్రకారంగా ఎన్డీ వచ్చు ఏంటి అని చెకప్ చేసుకుని గవర్నమెంట్ కానీ సిఎస్ఆర్ ఏదో యాక్టివిటీస్ మనం ప్లాన్ చేద్దాం. సో ఈ ల్యాప్టాప్స్ కానీ అదర్ మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా చేస్తాం. అలాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ డిజబిలిటీ డేని వాళ్ళ యొక్క ఎలా అంటే వాళ్ళని
నేను డిజబిలిటీతో బాధపడుతున్నాను అనే విధంగా లేకుండా అందరితో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ డే అనేది ఒకటి పెట్టి మనకు ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమం లాగానో లాగానో చేసుకోకూడదనేది నా ఉద్దేశం. ఇది త్రూఅవుట్ ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం యాక్సెసిబిలిటీ టు లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఉండాలి, అది కొనసాగించాలి. వికలాంగులకు, దివ్యాంగులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కసారి, ఎందుకంటే దివ్యాంగులు వికలాంగులు అనే పదాలన్నింటినీ మార్చేసి ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా ఇలాగా ప్రతిసారి అంటే వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే పదాలు కూడా మార్చడం జరుగుతుంది, టైం టు టైం మార్చడం జరుగుతుంది. మహిళలు బాలబాలికల భద్రతకు సంబంధించి రక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఈ మేరకు లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలని రూపొందించిన ప్రచార కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఐసిడిఎస్, విద్యాశాఖ, లేబర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయ శాఖల సిబ్బందితో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కరపత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, ఇటీవల ఒక చైల్డ్ లేబర్ను రెస్క్యూ చేసిన ఐసిడిఎస్ మరియు ఇతర శాఖల వారిని అభినందిస్తున్నామన్నారు. చిన్నపిల్లలు భిక్షాటన చేయటం ఎక్కడ కూడా కనపడకూడదన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొందరు తెలిసి తెలియక యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారన్నారు. తల్లిదండ్రులు అటువంటి పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. మిస్సింగ్, ఫోక్సో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అటువంటివి చేయకూడదని బాలబాలికలకు కౌన్సిలింగ్ చేయాలన్నారు. అటువంటి విషయాల గురించి సమాచారం అందించాలన్నారు. సమాజాన్ని కాపాడాలని సూచించారు. చదువుకున్న వారు కూడా కొందరు కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు క్షణికావేశాలతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడి పిల్లలను అనాథలు చేస్తున్నారన్నారు. పిల్లల గురించి ఆలోచించాలన్నారు. పాఠశాలల్లో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ల గురించి తెలియచేయాలన్నారు. లైంగిక నేరాల బారిన పడకుండా వారిని రక్షించాలన్నారు. బాలబాలిక రక్షణ కోసం చైల్డ్ లైన్ 1098కు కానీ, హెల్ప్ లైన్ 181కు కానీ, పోలీసు డయల్ 100కు కానీ సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జుబేదా బేగం, డిఈఓ శామ్యుల్ పాల్, బాలల సంరక్షణ అధికారి శారద, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారి నీలకంఠేశ్వర్, సిఐలు ప్రసాద్, శివశంకర్, శ్రీమతి విజయలక్ష్మి, ఎన్జీఓలు ఉన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయటం అభినందనీయమని ఎమ్మెల్యేలు గౌరి చిడతా వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి, టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారపేటలో ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను వారు ప్రారంభించారు. కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు గౌరి చిడతా వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారపేటలో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నూతనంగా ఏర్పాటు చేశామని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో, అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌరి చిడతారెడ్డి, దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ బాలాజీ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికి హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రారంభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ నందు అన్ని రకములైన
శస్త్రచికిత్సలు తర్వాత సేవలు అందించబడును. కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు డిసెంబర్ 4వ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, గైనిక్స్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా, పేషెంట్స్ కు మరింత చేరువయ్యే రకంగా, వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలుపుదల చేయాలని హిందూ పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను అరికట్టాలని హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రదర్శనలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ దేశంలో మైనారిటీలపై కొంతకాలంగా దాడులు చేస్తున్నారని, అక్కడ హిందువులకు రక్షణ కరువైందని హిందూ పరిరక్షణ వేదిక నాయకులు అన్నారు. హిందువులు ఐకమత్యంగా ఉండి ఇలాంటి దాడులను తిప్పికొట్టాలని వారు కోరారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రలో భాగంగా హిందువులపై దాడులు చేస్తున్నారని వివరించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆస్తులను సైతం బలవంతంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్విహార్ కోడెల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. వారి ప్రధాన ఉద్దేశం మొట్టమొదటిగా మనకు హసీనా ప్రభుత్వాన్ని తొలగించి వారికి అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టినారు. అక్కడ ఎవరైతే మన యూనస్ ఉన్నాడో యూనస్ని అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత మెల్లమెల్లగా అక్కడ ఉన్న మైనార్టీల మీద దాడులు చేస్తూ మైనార్టీల నిర్మూలన అనే ఒక కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న ముస్లింలు ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇది చాలా ఖండించదగిన విషయము. అక్కడ ఉన్న హిందువుల ధన మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. అక్కడ ఉన్న హిందువుల ఆస్తులని లాక్కుంటున్నారు, హిందూ మహిళలను లాక్కుపోతున్నారు. వారు అనేక హింసలు పెడుతూ అక్కడ హిందువులు భవిష్యత్తులో ఉండకుండా చేయాలనే పన్నాగం జరుగుతుంది. ఇది మన ఆస్తులు, మన సంతానాన్ని కూడా అందరూ లాక్కోవాలని చూస్తారు. ఇక్కడున్న హిందువులంతా కూడా ఏకం కావాలి. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద ఒక యుద్ధం ప్రకటించి అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. లేదంటే బంగ్లాదేశ్లో హిందూ దేశాన్ని సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అమర గాయకుడు ఘంటసాల భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటల రూపంలో చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఆయన 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిడ్స్ వరల్డ్ వద్ద ఉన్న ఘంటసాల విగ్రహానికి ఆయన అభిమానులు, గాయకులు, ప్రముఖ వైద్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోజులో ఒక్కసారి ఘంటసాల పాట వింటే ఆ రోజంతా సంతోషంగా ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆయన పాటలు వింటే శరీరంలోని అన్ని భాగాలు తెలియని అనుభూతి కలుగుతుందన్నారు. ఘంటసాలకు మరణం లేదని, ఆయన పాట రూపంలో అందరి హృదయాల్లో జీవించే ఉన్నారని ఆయన తెలియచేశారు. నరసింహరావుపేట దగ్గర ఉంటే ఘంటసాల గారి విగ్రహానికి పూలమాలలేసి ఆయన 102వ జయంతి ఘనంగా ఈ జగన్నాథ గుప్తా ఎంతోమంది మహనీయులు ఈరోజు ఇక్కడికి రావడము, ఈ పండగ జరుపుకోవడము, ఈ జయంతి ఉత్సవాలు ఇక్కడ కర్నూలులో జరుపుకోవడం అనేది బాగా నిజంగా పోయిన జన్మ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే ఘంటసాల గారు ఏ రోజు అవార్డులు రివార్డులు ఏమీ ఆశించలేదు. ఆయన పాడే టైంలో ఆయన కంప్లీట్గా లీనమైపోవడం వలన ఆయన భగవంతునితో డైరెక్ట్ కనెక్షన్లో ఉండేవాడు. అంటే ఏమి ఇంతకన్నా లైఫ్లో కావాల్సిందేం లేదు. నువ్వు ఎన్ని మెడిటేషన్స్ చేసినా, ఎన్ని చేసినా, పూజలు చేసినా, ఎప్పుడైతే నీ మనస్సును అంతర్ముఖం చేసుకొని నీవు డైరెక్ట్గా జీవాత్మ పరమాత్మతో ఏకీకృతమయ్యే జ్ఞానం నీలో ఆటోమేటిక్గా ఆయన గాన గంధర్వుడు కాబట్టి ఆయన స్పృశించినాడు, ఆయన అనుభవించినాడు. ఆయన ఇమ్మార్టల్ అంటే ఆయనకు చావు లేదు. ఆయన ఈ భూమి మీదే కాదు, ఈ మొత్తం కాస్మోస్లో ఒక
కాన్షియస్నెస్ అనే ఒక చైతన్యంలో ఆయన కలిసిపోయినాడు. మరి ఘంటసాలకు అవార్డులు రివార్డులు అనే విషయంలో భారతరత్న రాలేదు, కానీ దానికి మనం ఎప్పుడు అనుకుంటుంటాము అంటే అతనికి ఆ చిన్నవి అవి. కాబట్టి ఘంటసాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఆయన పాట రోజుకు ఒకసారి వింటే చాలు, జీవితము ధన్యమైపోతుంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.